ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అనగా దేవుని ఆలోచన వినాలని లేక చదవాలని ఆశ కలిగినటువంటి పిల్లలారా, చేరవచ్చిన అందరికీ కూడా ప్రభునామం మనకు హృదయపూర్వక వందనాలండి. గ్రంథం నుండి కొన్ని మాటలుగా మనం పరిశీలించుకుందాం. చదువుతున్న లేఖనాన్ని బట్టి ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 11వ వచనం మరొకసారి చదువుతున్నామండి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారినంత నిర్దోషిగా ఎంచడు. దేవుణ్ణి దూషిస్తూ వ్యర్థమైన మాటలతో దేవుణ్ణి దూషిస్తే, లేక మాట్లాడితే, లేక దేవుని నామాన్ని మనం భంగపరిచినట్లుగా ఉన్న మన ద్వారా దేవుడు దూషింపబడుతున్నట్లుగా అప్పుడు దేవుడు అంట వారి నిర్దోషిగా ఎంచను. నేను వాడు దోషి. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుని హృదయ వాంఛలను ఎంతో మంది మరణమై, ఈ బైబిల్ గ్రంథము రానికి ఎంతో మంది మరణమై హతసాక్షులై తలలు ఇచ్చి రక్తాన్ని కార్చి రంపాలతో చీల్చబడి రాళ్లతో కొట్టబడి శూలాలతో కొట్టబడి ఎంతో మంది ప్రాణం పెట్టి ఈ దివ్య గొప్ప గ్రంథాన్ని ప్రతి మనిషి చేతిలోకి వచ్చేలా దేవుడు కృప చూపిస్తూ వచ్చినాడు. అంత గొప్ప దివ్యమైన ఘనమైన ఆ దేవుని గ్రంథము మాటలు నేను తెలియపరుస్తూ ఉంటే నన్ను దూషిస్తే మీకు మంచిదా? నిన్ను త్రోసిగానే చూస్తాను, కానీ నిర్దోషిగా అయితే నేను ఎంచను అని దేవుని వాక్యం తెలియపడుతుంది. ఇంకొక గొప్ప మాట కూడా ప్రభువు మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. మన తండ్రి అయిన దేవుడు కుమారునైనా దూషించిన ఒకవేళ ఆయన క్షమిస్తాడేమో, కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమాపణే లేదు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక మాట అన్నా ఆయన క్షమిస్తారంట. ఎంతమంది ఏ పాపం చేయనటువంటి యేసును కొట్టారు, గుద్దారు, శూలాలతో పొడిచారు, తలకు ములకిరీటం పెట్టారు, వీపంబడి పిడిగుత్తులు, అది చాలక యొక్క కొరడాలతో చీల్చి వేసేలా ఆ సుందరమైన దేహాన్ని, ఆ దేవుని దేహాన్ని ఒక భార్య పట్టి చీల్స్తే, ఈ గాలాల లాంటి చీల్చేస్తే రక్తపు ముక్కలు కూడా కొన్ని నేల రాలేదు. అంతలో వాళ్ళ యొక్క పరికరాలు, ఆ కొరడాలు, ఆ విధంగా వాళ్ళు తన్నుతూ యెరూషలేము వీధులబడి కొట్టబడుతూ గుద్దబడుతూ ఎంత చేశారు. ఏమన్నా ఆయన ఏమన్నా పొరపాటు ఏ కోశాన ఉందా? లేదు. కానీ ఇప్పటికీ ఆయన క్షమిస్తూనే వచ్చినాడు. ఆ యొక్క కల్వరి శిలువలో గొప్ప మాట అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. తండ్రి వీరేం చేయించున్నారు? వాళ్ళు కొట్టి చంపుతున్నారు, ఒక మీద ఉమ్మి వేస్తున్నారు, ఆయన బట్టలన్నీ చీట్లు వేసి ఎగతాళి చేసి పంచుకుంటూ ఉన్నారు. నీవు దేవుని కుమారుడు అయితే రక్షించుకో, నిన్ను నువ్వు రక్షించుకో, వాళ్ళను వీళ్ళను ఆ శిలువలో దగ్గర నువ్వు రక్షించుకో దేవుడు అయితే ఎగతాళి చేస్తున్నారు. అయినప్పటికీ నీ దేవుడు మరణానికి తీసుకెళ్తూ ఉన్నారు. వీళ్ళందరూ మరణం అవ్వడానికి హింసిస్తున్నారు, కొడుతున్నారు, సిలువ వేస్తూ ఉన్నారు. కానీ ప్రభు అన్నమాట, తండ్రి వీరేం చేస్తున్నారో వారికి తెలియదు తండ్రి, వారిని క్షమించు. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు, వారిని క్షమించు అని ఈ సకల ప్రపంచాలకు దేవుడు ఒక గొప్ప నీతి బోధ చేసినాడు. అసలు ప్రేమకు నిర్వచనము ఏంటి? ఒక వ్యక్తిని కానీ, తన భార్యని కానీ, తన కుమారుని కానీ, తన తల్లిదండ్రులు కానీ, అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఎవరినైనా కానీ ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాము అంటే
ఏ దానితో కొలవబడుతుంది? నీవు ఏం చేస్తే ప్రేమిస్తున్నానని తెలుస్తుంది ఆ వ్యక్తికి? ఆ ధనం ఇస్తే తెలుస్తుందా? లేక వజ్ర వైడూర్యాలు ఇచ్చే నేను ప్రేమిస్తున్నానని తెలుస్తుందా? ఈ లోకపు ఆలోచనల ప్రకారం ఏమిచ్చినా కూడా నిజమైన ప్రేమ ఏంటి అంటే యేసు ప్రభువు వారు మాత్రమే చూపించాలి. ఎవరికి సాధ్యం కాదు. ఈ లోకంలో ఏదో ఒకటి ఆశించి ప్రేమాదోమాని ఏదో ఒకటి ఇచ్చి ఆకర్షించబడినాక మళ్ళీ విడిచిపెట్టేసే రకమైనటువంటి లోకంలో ఉన్నప్పుడు ప్రభువు ప్రేమ అలా కాదు. ఇది ఇచ్చి అది ఆశించడం కాదు, లేక అది ఇచ్చి ఇది ఆశించడం కాదు. ఇదే ఈ ధనం ఇచ్చి, ఇదే ఈ యొక్క వజ్రవైడూరాలు ఇచ్చి అలా మనం లొంగ తీసుకున్నాము లేదా ఇతని లొంగ తీసుకున్నామనే దేవుని ఆలోచన కాదు. దేవుడు చాలా గొప్పదైన ప్రేమ అయినది. ఆ ప్రేమకు నిర్వచనమే, ఆ ప్రేమ అంటేనే ఏంది అని ఈ మధ్య కాలంలో ఒక సేవకుల మీటింగ్ జరుగుతుంది, దైవజనుల మీటింగ్ జరుగుతుంటే క్వశ్చన్ ఇస్తే ఎవరు చెప్పడానికి ప్రేమకు నిర్వచనం. నువ్వు ప్రేమిస్తున్నానని ఏమి చేత నువ్వు ప్రేమిస్తున్నానని ఆ వ్యక్తికి తెలియపడుతుంది అని చెప్పినప్పుడు ఎవరు చెప్పలేకుంటే ఆ దైవజనునికి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన ఆ విషయం చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇదిగో క్రీస్తు తనను చంపుతూ ఉంటే, తనను కొడుతూ, ముళ్ళ కిరీటంతో బాధ పెడుతూ, పక్కకు పల్లె కొడుతూ, పిడిగుతులతో, కాళ్ళతో, చేతులతో తన్నుతూ ఎంత ఇది చేసినా, తండ్రి వీరేం చేస్తున్నారో మీరు తెలియదు, వీరిని క్షమించు 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 అనే మాట చెప్పినాడు కదా. ఆ ప్రేమకు నిర్వచనము, ఆ ప్రేమకు అర్థమే క్షమించగలగడం అంటారు దేవుని సంగమా. ప్రేమకు అర్థం క్షమించడం అంటారు. నువ్వు బంగారు ఇవ్వడం కాదు, ఆస్తి అంతస్తులు ఇవ్వడం కాదు కదా, కానీ క్షమించే మనసుంటే అది ప్రేమించినట్టు. నిజమని అది దేవుడు మాత్రమే చేయగలుగుతున్నాడు. ఈ లోక మానవుడు కానీ ఎవరిమైనా కానీ మనమైతే చేయలేము, కానీ అది దేవునితోనే సాధ్యం. చంపుతూ ఉంటే క్షమించేది ఎవరు? మొక్కం మీద ఉమ్మి వేస్తుంటే క్షమించేది ఎవరు? తలకు ముళ్ళ కిరీటం పెడుతుంటే క్షమించేది ఎవరు? పక్కకు బలె పొట్టు పొడుస్తుంటే క్షమించేది ఎవరు? వరడ దెబ్బలు కొడుతుంటే, కాళ్ళతో చేతులతో తన్నుతుంటే, ఇన్ని చేసి ఆ శిలువ కొయ్యకు మేకులతో దిగగొడుతుంటే క్షమించేది ఎవరు? ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో? ఎవరు లేరు. క్రీస్తు వారు తప్పితే. అందుకే ఆయన ప్రేమను బ్రతికున్నాను అన్నాళ్ళు వివరించిన, మన బ్రతుకు ఎన్నాళ్ళు నుండి వివరించిన, మనకు ఎంత ఆయుష్ ఇచ్చినా ఆయనకు ప్రేమ గురించి మాట్లాడితే మనకు తక్కువ. అంతలా ప్రేమించాడు దేవుడు. కనుక ప్రేమకు నిర్వచనమే క్షమించగలగడము అని ప్రభువు నేర్పినాడు. మనకు పెద్ద గురువు అయినటువంటి, జ్ఞానవంతుడైనటువంటి యేసయ్య మనకు నేర్పించినాడు. దేవుడైన మళ్ళీ మనుషుల కాలు తగ్గింపు చూపించినాడు. ఆయన గొప్పదైన మార్గము ఎవరూ చేయలేదు. ప్రియ దేవుని సంగం, అంత శక్తివంతుడైన ఆ దేవుడు నమ్మకమైన వాడు, నిజమైన దేవుడు, సత్యం కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం క్రీస్తు యేసు. నరుడే అంతలా ప్రేమించిన దేవుడు నిజంగా దేవుని సంగం. కనుక అట్టి దేవుణ్ణే ఒక మాట అన్నా ఆయన క్షమిస్తానంట. కుమారుని ఒక మాట అన్నా కూడా నేను క్షమిస్తాడు. ఆ ప్రేమకు నిర్వచనమే క్షమించడము. కానీ పరిశుద్ధాత్మను దూషింపకుడి, పరిశుద్ధాత్మను తింటకుడి, పరిశుద్ధాత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మను ఏడ్పించకుడి, పరిశుద్ధాత్మను దుఃఖించకుడి. ఆయనను పొరపాటున పరిశుద్ధాత్మ దేవుణ్ణి త్రిత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి మన యేసు ప్రభువు ముగ్గురు వ్యక్తులుగా కనబడుతున్నప్పటికీ ఏక దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు, పరిశుద్ధాత్ముడు, మన కన్న తండ్రి, పరమ తండ్రి. పరిశుద్ధాత్మని మనం దూషించినట్లయితే, పరిశుద్ధాత్మ ఎవరుంటే ఇప్పుడు మనతో ప్రభువు లేడు. ఆయన చెప్పాడు, నేను వెళ్తున్నానయ్యా,
నేను వెళ్తే మీకు మంచిది, నా తర్వాత ఒకరిని పంపిస్తా పరిశుద్ధాత్మని, అతడు నాలాగా ఉండి నీకు చెప్పడం కాదు, డైరెక్ట్ మీ హృదయాల్లోనే ఉంటాడు. అది పరిశుద్ధాత్మ దేవుని శక్తి. లేకుండా మీకు కనపడాను, బాధలు పెట్టాను, అతనే కొత్తగా ఏం చెప్పడు, నా మాటలనే తీసుకొని మీకు చక్కగా బోధిస్తాడు, మిమ్మల్ని చెక్కుతాడు, మిమ్మల్ని సరి అయిన దారిలో నడిపిస్తాడు. సర్వశక్తివంతుడైన క్రీస్తు స్వరూపము సారూప్యత వచ్చేంత వరకు మీకు తోడుగా మీ హృదయంలోనే, మీ గుండెల్లోనే ఉంటాడు. నేను వెళ్తే మంచిది, అందుకే పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తాను. నేను వచ్చే వరకు మీరు పరిశుద్ధాత్మ దేవుని మీ హృదయంలో పెట్టుకొని జాగ్రత్త కలిగిన బ్రతుకు బ్రతకండి. ఆయన ఏం కొత్త మాటలే చెప్పడు, నా మాటలే చెప్తాడు, నా పరిశుద్ధతనే వివరిస్తాడు, నా నీతినే తెలియపరుస్తాడు, నా సత్యాన్ని తెలియపరుస్తాడని. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుని మనము దూషించకూడదు, దూషించినట్టే క్షమాపణ లేదు అని గ్రంథం మనకు వివరిస్తుంది. ప్రియ దేవుని సంగమం, అంత శక్తివంతుడైన మన పరిశుద్ధాత్మ మన హృదయంలోనే ఉంటాడు. ఎప్పుడు ఉంటాడయ్యా, ఏ క్షణంలో ఉంటాడు, ఎప్పుడు ఉంటాడంటే ఎప్పుడైతే ఒక మనిషి మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం పొందిన తక్షణమే యేసు నామంలో, పరిశుద్ధాత్మ నామంలో, తండ్రి నామంలో, దేవుడైన ఏక దేవుని నామంలో ఎవరైతే నిజముగా ఒప్పుకొని బాప్తీసం తీసుకొని నీవే నా దేవుడవు, నా పాపాలు తీసివేసే అధికారి అని ఎప్పుడైతే ఒప్పుకొని బాప్తీసం తీసుకుంటావో అప్పుడు నీ హృదయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు తిష్ట వేస్తాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు నీ హృదయంలోనే ఉంటాడు. ఎప్పుడు నువ్వు పొరపాటు చిన్న తప్పు చేసిన, చిన్న ఆలోచన తప్పుగా వచ్చిన పరిశుద్ధ ఆత్మదేవుడు అనగా మన మనస్సాక్షి గర్తిస్తూనే ఉంటుంది. ప్రియ దేవుని సంగతి, తప్పు చేసిన చిన్న ఇదో ఈ మాట ఒకనంటే, లేదా ఈ మాట కావాలంటే, లేదా ఈ ప్రవర్తన ద్వారా ఒక ఇబ్బంది పెట్టినని నిన్నే గర్తిస్తూ ఉంటాడు. నీ మనస్సాక్షి నిన్ను గర్తిస్తూ ఉంటుంది. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఎట్టి పరిస్థితిలో దూషించకూడదు. దూషించినట్టయితే క్షమాపణ లేకుండా పోతుంది, మనకు రక్షణే లేకుండా పోతుంది. అంత శక్తి కలిగిన నామం, అంత శక్తి కలిగినటువంటి పరిశుద్ధ ఆత్మదేవుడు. కనుక చూడండి, ఈ లోకంలో మనము చూస్తూ ఉంటాము, ఎవరైనా మరణాలైనా, చాలా కష్టాలకు లోనైనా, వ్యాధి, రోగము, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుణ్ణి దూషిస్తూ ఉంటాము. ఆ దూషకులను దేవుడు క్షమాపణ లేదని చెప్తుంటాడు. దేవుడిని దూషించకూడదు. ఆయనకు తెలుసు ఎప్పుడు నీకు ఏది ఇవ్వాలో, ఎప్పుడు నీ నుండి ఏది తీసివేయాలో, ఎప్పుడు నిన్ను పిలుచుకుంటాడో, ఎప్పుడు నిన్ను పుట్టిస్తాడో ఆయనకు బాగా తెలుసు. మనకేం తెలుసు? సృష్టించిన దేవునికే తెలుసు. కనుక ఆయనను మనము దూషింపకూడదని దివ్య గ్రంథం మనకు బయలుపరుస్తా ఉన్నది. ప్రియ దేవుని సంగతి, చూడండి, కీర్తన గ్రంథము 94వ అధ్యాయము కొన్ని మాటలు మనం పరిశీలించామండి. కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నామని, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. కొంతమంది అంటుంటారు, ఆ దేవుడు సైతాన్ని ఎందుకు పుట్టించాలి, అందరినీ పరిశుద్ధులుగానే పుట్టించుకోవచ్చు కదా అని చెప్తూ ఉంటారు. సైతానుగాడు ఉంటేనే పరిశుద్ధులని పిలువబడింది. చీకటి ఉంటేనే వెలుగు అనే దానికి అర్థం ఉంటుంది. ఈ దరిద్రమున ఉంటేనే నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడికి తెలుస్తుంది. ధర్మశాస్త్రం లేనప్పుడు ధర్మశాస్త్రం లేనప్పుడు, అసలు దేవుడి నుండి ఆజ్ఞ లేనప్పుడు పాపం అనేది తెలియదు అంటే. అసలు పాపం అంటే ఏంటి, ఇది చేస్తే పాపం, ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే చెడ్డదనేది తెలియదు ధర్మశాస్త్రం కన్నా ముందు.
ధర్మశాస్త్రము దేవుడు ఎప్పుడైతే మోసే ద్వారా వారించి ఇచ్చి 10 ఆజ్ఞలు కావండి, ఇంకా ఎక్కువ ఆజ్ఞలు కావండి వారించి ఇచ్చిన ఆయన చెప్తున్నటువంటి మాటలను బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి, దేవుడు చెప్పిన ఆలోచనను బట్టి ఎప్పుడైతే తెలియచెప్తూ వచ్చినాడో అప్పుడు ఇది చేస్తే తప్పు, అది చేస్తే మంచిది, ఇది కరెక్టు, ఇది తప్పు అని తెలియవచ్చింది. ఎప్పుడైతే తప్పు చేస్తే దానికి మనము పాపానికి తెలిసిన వారు, పాపం తెలిసిపోతుంది. ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటామో వారు నీతిమంతులు లేక యథార్థమంతులు అని తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనకు దేవుడు ధర్మశాస్త్రాన్ని బట్టి మనకు పాపము లేక మంచి చెడ్డల గురించి తెలియవచ్చింది. అంతకుముందు ధర్మశాస్త్రం లేనప్పుడు అసలు పాపము తెలియదు, పుణ్యం తెలియదు, మంచి తెలియదు, చెడ్డ తెలియదు. కనుక ఈడు ఉండాలా, ఎవరు అపవాదిగాడు. అపవాదంతో చాలా శోధనలు, వేదనలు అన్నీ అనుభవిస్తూ సృష్టికర్త అయిన దేవుని యొద్దకు వెళ్ళాలి. మన చేత బాగా నడవగొట్టబడుతూ మనము తండ్రి యొద్దకు వెళ్ళాలి. ఏగులాగా, ఏగు డైలీ గుర్తొస్తుంటాడు ఎందుకు. ఆయన జీవితం అంత అద్భుతంగా ఉంది. కనుక ప్రియ దేవుని సంగమా, మన ఆలోచనలంతా కూడా వ్యర్థములంట. వ్యర్థమైన పనికిమాలిన మన బ్రతుకులను మరి దేవుడు ఎందుకు పుట్టిస్తున్నాడంటే, వ్యర్థమైన మనిషివే, మనిషి ఆలోచనలు అన్నీ కూడా బాల్యం నుండి చెడ్డవే. ఎంత నీతిగా బ్రతికినా మురికి గుడ్డలే. ఆయన దృష్టించి చూసిన ఎడల మన బ్రతుకంతా కూడా రోత బ్రతికే. అయినప్పటికీ మనం అందరినీ దేవుడు పుట్టిస్తూ ఉన్నాడంటే, పుట్టించి ఏం చేస్తున్నాడు దేవుడు? ఆయన ఆలోచన చెప్తున్నాడు గ్రంథం ద్వారా, ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా, క్రీస్తు యేసు నరుడు దేవుడైన నరుని ద్వారా, క్రీస్తు యేసు నరుడు ద్వారా కూడా మనకు ఆయన ఆలోచన చెప్పి మనల్ని రక్షించుకోవాలనుకుంటున్నాడు పరిశుద్ధ దేవుడు. నీవు పాపివే, నీవు పనికిమాలినవే, కానీ నీకు చక్కని విధులు, శాసనాలు, కట్టడలు చెప్పి నిన్ను సత్యం వైపు మళ్లించడానికి దేవుడు ఆరాటపడుతున్నాడు. అది ఆయన ప్రణాళికై ఉన్నది. అందుకే మన పాప భారమంతా మన బ్రతుకంతా పాపమే. మన పాప భారమంతా పోయినకే మన యేసుక్రీస్తు ప్రభువు అని భూమి మీదకి పంపించినాడు. ఆ నమ్మకమైన కుమారుని భూమి మీదకి పంపించినాడు. ఆ పాపం అనే మందును ఎప్పుడో ముందుగానే తయారు చేసి ఆయన దగ్గర పెట్టుకొని మళ్ళీ తర్వాత భూమిని చేసి మన పనికిమాలైనటువంటి మన జీవితాలు మనకిచ్చి, మానవులుగా మనకిచ్చి, మీరు తప్పు చేస్తారు నాకు తెలుసు, మీకు మందు నా దగ్గర ఉంది, ఒక టైంలో తప్పిస్తా, అప్పటి వరకు మీరు ఆగండి అని మందు ముందుగానే కనుక్కొని మనం పాపమని తెలిసి ఆయన మనలో పుట్టిస్తూ వచ్చినాడు. కానీ పుట్టించిన దానికి దేవుడు, నీ స్వభావం పాపంతో కూడుకున్నదే, కానీ నిన్ను బయట వేసేదానికి ఒక మార్గం ఉన్నది, నా పాపములు క్షమించు అని నీ సొంత నోటితో ఒప్పుకో. అయిపోయి నీవు నీ రొట్టె విరిగి నేతిలో పడినట్టు అవుతుంది అంతే. నీ సొంత నోటితో లేక నీ హృదయమందు సత్యమైన దేవుణ్ణి అనగా యేసుక్రీస్తు ప్రభు వారిని, ఆయన మాత్రమే పరిశుద్ధుడు, అయ్యా నీవు మాత్రమే పరిశుద్ధ దేవుడు, నీవు మాత్రమే పాపము తీసివేయగలిగిన అధికారాన్ని గ్రంథమందు రాయించినారు నాయన. ఆ పాపాన్ని నేను పాపం చేసిన వాడు, ఆ పాపం తీసివేసి సొంత నోటితో ఒప్పుకున్నట్లయితే అక్కడ ఇస్తున్నాడు మనకు అవకాశం. మనం చెడ్డవారిని. అందుకే బైబిల్ గ్రంథంలో రాయించినాడు, ఏ భేదం లేదు, యూదులలో లేదు, గ్రీసులలో లేదు, ఆడ మగ తేడా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసినటువంటి వారే. కానీ దేవుడు అనుగ్రహిస్తున్నాడు కదా, మీ సొంత నోటితో ఒప్పుకున్నట్లయితే మీ పాపము నేను నా దగ్గర పెట్టుకుంటాను, పరలోకం చేరుస్తాను, ముక్తికి చేరుస్తాను, ఆ స్వర్గానికి చేరుస్తాను అంటున్నాను. అవకాశం ఇస్తున్నా ఉపయోగించలేక మనము ఏం చేస్తున్నామంటే, ఈ ఎగువ సంబంధమైన దేవత, ఆ దేవుని ఆలోచనల నుండి మనము స్టాప్ చేసేసి వారి గుడ్డితనంలోనే మనల్ని పెట్టి మనకు మరణం అయితే నరకానికి వెళ్తున్నాం. అందుకే కనుక దేవుని ఆలోచనలు చాలా గొప్పవి. ఆ నమ్మకమైన దేవుడు, ఆ శక్తివంతమైన దేవుడు చాలా
ఆయన వృద్ధుడు, చాలా వృద్ధుడు ఆయన రాయబడుతూ, చాలా వృద్ధుడు అంటే ముసలివాడని కాదు, జ్ఞానములో వృద్ధుడు ఆయన, జ్ఞానములో వృద్ధుడు అంటారు. అంత జ్ఞానం కలిగిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు వారు ప్రియ దేవుని సంగమ. కనుక మన ఆలోచనలు ఎప్పటికీ చెడ్డలే, కానీ ఆ చెడ్డలు వేస్తున్నవి అవన్నీ దేవునికి తెలిసే ఉన్నాయి కనుక పాపానికి మందు పంపించి మనము పవిత్రపరచడానికి, మన పాప భారం అంతా తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం భూమి మీద అడుగుపెట్టి దివి నుండి వచ్చి తండ్రితో సమానుడిగా ఉంటున్న ఆ పరిశుద్ధ యేసయ్య వచ్చి మనము కాపాడుతూ వచ్చినాడు. ఏ పాపం చేయని దేవుడు ఆ యేసయ్య కల్వరి శిలువలో మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చినాడు. దేవుడి సంఘం అంత పరిశుద్ధ దేవుడిని కలిగి ఉన్నందుకు నిజముగా బ్రతికి దేవుని కోసము బ్రతకాలి, దేవుడి చిత్తంలో నడవాలి. ఎంత నీతిగా బ్రతికినా దేవుడు అంటున్నాడు, ఎంత నీతిగా బ్రతికినా నువ్వు పొరపాటు అంటున్నాడు. కానీ వాక్యం ద్వారా కట్టబడుతూ ముందుకెళ్తున్నాడు మీ ప్రియ దేవుడి సంఘం. చివరి ఊపిరి వరకు మనము దేవునితో సమాధాన పడుతూ మనము ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ నేర్చుకుంటూ మన బ్రతుకు మార్చుకుంటూ ముందుకెళ్ళాలి. మన చివరి ఊపిరి వరకు ప్రతిరోజు దేవుని మాటలు పలుకుతూ నేర్చుకుంటూ మన బ్రతుకును మార్చుకుంటూ ముందుకు వెళ్తే ఒక సమయం మనకు దేవుడు వచ్చే రెండవ రాకల్లో మనము దేవుడు కొనిపోయి ఆయన నిత్యత్వంలో ఆయన దగ్గర ఆయన పరలోక రాజ్యంలో మనము చేరుస్తాడు ప్రియ దేవుని సంఘం. కనుక మనము మన ఆలోచనలంతా ఎప్పటికీ చెడ్డలేట అవి దేవుడికి తెలిసే ఉన్నవి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము చూడండి, ఒక మాట చూస్తామండి. 119 3వ వచనం, వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. వారు ఆయన మార్గంలో నడుచుకున్నట్లయితే ఏ పాపమును చేయమంటారు. అంటే దేవునితో నడుచుకుంటూ వెళ్తే మనము ఏ పాపము చేయడానికి ఇష్టపడము. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు గర్జిస్తాడు, మన తండ్రి దేవుడు శిక్షిస్తాడు, కుమారుడు కూడా తీర్పు దినాన చక్కని తీర్పు ఇచ్చి మనము ఆయన దగ్గర పెట్టుకుంటాడు, లేదా మనం చేసినటువంటి పొరపాటును బట్టి శిక్ష వేసి నరకానికి కూడా పంపించవచ్చు. కనుక ఆయన మార్గములలో నడిస్తే మనము భయభక్తులు కలిగి పాపము చేయమంట ప్రియ దేవుని. ఆయన మార్గములలో ఆయన మంచి మార్గాలు మనకు ఈ భూమి మీద అడుగుపెట్టి నడిచి చూపించి పోయినారన్న. మనం మన ఈ కాలంలో మనం చూడలేదు, కానీ మన అపోస్తలులు, ఆయన శిష్యులు, అపోస్తలుడైన పౌలు గారు, స్టెఫను గారు, వీళ్ళందరూ కూడా ఆయనను చూసి కన్నులారా చూసి చేతులారా కడుగులాడి ఆయన సహవాసంలో ఉంటూ రాసినటువంటి ఈ యొక్క కొత్త నిబంధనలో రాసినటువంటి మాటలన్నీ కూడా ఆయన సహవాసంలో ఉంటూ, ఆయనతో తడుములాడుతూ, ఆయన దగ్గరలో ఉంటూ, ఆయన పచ్చుంటే పస్తుంటూ, ఆయన సువార్త నిమిత్తం ఏ ఊరు బట్టి ఆ ఊరు పోతుంటే ఆయన వెనకబడిపోతూ, ఇలా ఆయనను కన్నులారా చూసి, ఆయన శిలువ మరణం కూడా కన్నులారా చూసి రాసినటువంటి మాటలు సత్యం కదా, అవి చూసి మనం నమ్ముతున్నాం. తోబలాగా మనం ఉండకూడదని దేవుడు చెప్పినాడు. తోబా, నీవు అలా డౌట్గా ఉండకు. నీవు నిజంగా నన్ను చూసి నువ్వు నమ్మలేకపోతే ఎట్లా? చూడని వారు ధన్యులు కదా, మీరు చెప్పిన దానికి ఈ కాలంలో నమ్మేవారు ధన్యులు కదా, వారు నీకంటే తోమ కంటే ధన్యులు అని మనకు దేవుడు రాయిస్తూ వచ్చినాడు. ఎందుకంటే మనమైతే చూడలేదు, కానీ వాళ్ళు చూసి రాసిన దాన్ని, వాళ్ళు చూసి రాసి ఆ సత్యాన్ని రాసిన మాటలు మనం నమ్ముతున్నాం కనుక ధన్యులము అని దేవుడు చెప్తారు. అందుకే దేవుని వాక్యం చదువువారు వినువారు ధన్యులు అంటూ గ్రంథంలో రాయిస్తున్నారు ప్రియ దేవుని సంఘం. కనుక మొత్తానికి మానవులైనటువంటి మనము వ్యర్థమైన మాటలు పలకకూడదు. దేవుడిని వ్యర్థమైన మాటలతో మనము ఉచ్చరింపకూడదని దేవుడు మనకు గ్రంథం ద్వారా తెలియపరుస్తున్నాడు. కీర్తన గ్రంథము చూడండి, ఒక మాట 60వ అధ్యాయము కీర్తనలు
కీర్తన గ్రంథము 60వ అధ్యాయం 11వ వచనం మాట చూడండి. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని సహాయం మనకు గొప్పది. దావీదు అన్నాడు, చిన్నతనంలోనే, చిన్న బాలుడైనప్పుడే 6 దేవుడు గొలియాతు 6 మూరల అంటే ఇంచుమించు ఒక మిద్దెత్తుంటాడు. ఈయన దావీదు చిన్నవాడు, అందులో పుట్టివాడు అంట. ఏమైంది? ఏమన్నాడు దావీదు? కేవలము ఒక 5 రాళ్ళు తీసుకున్నాడు, సంచి వేసుకున్నాడు. యుద్ధానికి బయలుదేరుతూ ఏమన్నాడంటే, ఈ యుద్ధము నాది కాదు, యుద్ధం అంట నాది కాదు, యెహోవాది యుద్ధము. ఆ సౌలు రాజు అయితే, ఇదిగో నాయనా ఇది ధరించుకో, ఇది ఈ శూలం తీసుకో, ఈ బాగు తీసుకో, ఇవన్నీ అమర్చుకో అని ఇచ్చినప్పుడు, అయ్యా రాజా, మహారాజా, అయ్యో రాజా, నాకు ఈ వాడుక లేదు, నాకు వాడుకే లేదు, ఇది నాకు అలవాటు లేదు. నాకు ఒకటే అలవాటు, గొర్రెల పడి తిరుగుతూ సింహానైనా చీల్చగలుగుతాను నోటిని, లేక ఎలుగుబంట్లైనా చంపగలుగుతాను, లేదా నీ పాటలు పాడుకుంటూ ఒక ఒడిశల ఒక రాయి తిప్పి కరెక్ట్ అయిన స్థలంకు విసిరేయగలను. ఇదే నాకు వాడుక, ఈ ఒడిశలే నాకు వాడుక. అవయ్య, నువ్వు ఇంత చిన్నగా ఉండవు, ఆ గొర్రెలను ఎలా చంపుతావంటే, నేను సింహాలను ఎన్నో మాటలు నా గొర్రెలు నోటితో పట్టుకుంటుంటే, ఎన్నో మాటలు సింహాల నోళ్ళు చీల్చి నా గొర్రెలను కాపాడుకున్నాను. ఎలుగుబంట్లు కూడా చంపేసి నా గొర్రెలను కాపాడుకున్నావు. వీడంతా ఫిలిష్తీయుడు, సున్నతి లేదు, దేవుని పిలుపు లేదు, దేవుని ఆలోచన లేదు. వీడు ఫిలిష్తీయుడు, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడంతా తల తెచ్చి నీకు ఇస్తా అంటే సౌలు రాజు ధైర్యపడినాడు. సౌలు బాగా గొప్ప వ్యక్తి, అంటే బాగా మంచి హైట్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయనే భయపడినాడు గొలియాతు సవాలుకు. కానీ దావీదు చిన్నవాడైనా భయపడలే. యుద్ధము యెహోవాది. ఎందుకు దేవుని పిల్లలను, దేవుని భయంతో బతుకుతున్న పిల్లలను గద్దించడం ఏంది, తిట్లేంది, హెచ్చరించడం ఏంది, పౌరుష పదజాలం ఏందని నచ్చలే దావీదుకు. వారి సంపుత అని చెప్పితే అక్కడ ఉన్నటువంటి జనము, అయ్యా రాజా, మనం ఎవరైతే ముందుకు రాలేకపోతే నీతో సహా ఒకడెవరో చంపుతానంటున్నాడంటే ఎవరు నాయన అని పిలిస్తే ఆ దావీదు. కనుక యుద్ధము యెహోవాది. కనుక ఇక్కడ చూడండి మాట ఏమంటున్నారంటే, మనుషులను సహాయము వ్యర్థము. సౌలు రాజు సహాయం ఇస్తున్నాడు, ఇదిగో డాలు తీసుకో, వాడు కత్తితో పొడిచినా నీకు ఇది కాపాడబడుతుంది, ఇదిగో ఈ కత్తి తీసుకో, ఇదిగో నీకు శరీరం అంతా ధరించుకునే ఆ యొక్క వస్తువులు ఉంటాయి, అవన్నీ వేసుకోండి, అవి నాకు వాడుకునేదయ్యా. మనుషుల ఇచ్చే ఆ వస్తు సామాగ్రి నాకు వాడుకలేదు. దేవుడిని నమ్మాడు, కానీ ఈ వస్తువులను దావీదు నమ్మలేదు. యుద్ధం యెహోవాది, నేను పోతున్నానని వచ్చి ఎదురుగా నిలబడి ఒక చిన్న కట్టె చేతిలో పట్టుకుని నిలబడతారు. ఏమిరా, నేను కుక్కను అనుకున్నావేమిరా, నువ్వు ఎంత ఉన్నావురా, నేనేమన్నా కుక్కను అనుకున్నావా, నన్ను చంపడానికి వచ్చినావని వాడు వ్యవతాలు చేసుకుంటే, ఇంకా కత్తి దెమ్మని తెచ్చినప్పుడు 1 సారి 2 సార్లు ఆ యొక్క శూలాలు విశ్లేషణ తప్పించుకొని మిగతా టైంలో ఒడిశలు తీసుకొని కరెక్ట్ అయిన ప్లేస్లో కొట్టగలిగిన దావీదు నుదుటి కేసి ఒడిశలతో కొట్టి అట్లే బోర్లో పడి చనిపోతే, అతని కత్తి తీసుకొని ఆ కత్తితోనే తల నరికి తీసుకొని ఎత్తినప్పుడు ఫిలిష్తీయుల గుంపు ఎట్లా ఉడుకుతున్నారో వారికి తెలియకుండా ఉడుకుతున్నారంట. నాయన మిద్దెత్తు మనిషిని చంపిన నాయన, ఉరుకుర్రో అంటే ఉరికినట్టుగా ఉరికినారు. అసలు నాయకుడిని భయపెట్టిన ఆ బలాఢ్యుడే చంపిన నాయన, మనంతరం అని ఇస్తులతో పిచ్చిగా ఉరికినారు. తల చేత పట్టుకొని సౌలు రాజు తప్పి వచ్చినాడు దావీదు. కనుక దేవుడి సంగమా, మనుషుల సహాయం కన్నా
దేవుడు సహాయం గొప్పది అని ఈ మాటలో మనకు బయలుపరిచినాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే దావీదు కూడా ఆ సౌలు రాజు ఇచ్చే ఆ రాజు సహాయం తీసుకోలేదు. ఇతని వాడుకలో ఉన్నటువంటి ఆ ఒడిశల దేవుని సహాయం, యుద్ధం నాది కాదు దేవుని దేవుడి సహాయంతో ముందుకెళ్ళి అక్కడ విజయం పొందినట్టుగా మనము గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుడి సహాయం. కనుక మనము దేవుని మీద ఆశపడాలి. రాజులు నమ్మట కంటే, మంత్రులు నమ్మకంటే, రాజకీయ నాయకులు నమ్మట కంటే ఎవరిని నమ్మకూడదు, దేవుని నమ్మాలి అని మనకు లేఖన భాగాల్లో కనపడుతుంది. కనుక ప్రియ దేవుని సంగమా, మనము రాజును నమ్మే బిడ్డలుగా కాక, లేక ఈ లోక నాయకులు నమ్మే బిడ్డలు కాక, దేవుని నమ్మి బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతూ ఆయన ఆలోచన బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, చివరి మాట చూడండి, ప్రసంగి 6:12 ఒక మాట చూసుకొని మనము ముగించుకుందామండి. ప్రసంగి 6:12 నీడవలే తమ దినములన్నీ వ్యర్థంగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారికి ఎవరు చెప్పగలరు. మనుషులు తమ దినములన్నీ తమ బ్రతుకు దినములన్నీ వ్యర్థముగా తిరుగుతుంటారు, ఆలోచన చేస్తుంటారు అని రాయబడుతూ వచ్చింది. వ్యర్థమైన పనులతో, వ్యర్థమైన ఆటలతో, వ్యర్థమైన వీటితో మనము టైంపాస్ చేస్తే ఏమవుతుంది నీ జీవితము? నీడవలే నీ యొక్క దినములు, నీ యొక్క సంవత్సరికములు తరుగుచున్నవిరా, సృష్టికర్త వైపు ఆలోచన చేయి అని బయలుపరుస్తున్నాడు దేవుడు. నీడవలే పోతున్నాయి. పొద్దున ఈ పక్క పొడిచినప్పుడు మన నీడ కూడా పోతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. చివరికి చీకటి పడితే ఏ నీడ ఉండదు. కనుక ఇట నీడవలే పోతుంది నీ జీవితం అంతా. నీవు పుట్టినందుకు నువ్వు బ్రతుకు దినమందు ఏది క్షేమకరమో, ఏది క్షేమకరం కాదో, ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో, ఏ దేవుడు సత్యమైన దేవుడో, ఏ దేవుడు సత్యం లేకుండా ఉన్నారో ఆ సృష్టికర్తను కనుకొని కొంచెము దైవ స్మరణలో, దైవిక సంబంధమైన ఆలోచనలో ఉండు అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. కనుక ప్రియ దేవునటువంటి పిల్లలరా, మనము దేవుని బాగా ఎరిగిన వారుగా, దేవుని ప్రతి ఆలోచన తెలుసుకునే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు ప్రియ దేవుడు. కనుక మన దినములన్నీ నీడవలే వ్యర్థంగా పోతున్నాయి, వ్యర్థంగా చేస్తున్నాయి. దైవిక సంబంధమైన ఆలోచనలో ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. దైవిక సంబంధమైన కొన్ని భక్తలత్సం అవసరం లేదు, కానీ పని పాటలు చేసుకో. అవి చేసుకోకుండా భక్తలత్సము దేవుడని ఏమి అవసరం లేదని చెప్తారు. కానీ కొంచెం సమయం దేవునికి ఇచ్చి జీవన విధానంలో బ్రతకాలంటే పనులు చేసుకోవాలా. ఆ పేదవారం అయితే ఇంకా ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, బాధలు ఉంటాయి, రోగాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఇంకా ఇంకేం చేస్తుంటాయి తన ఉన్న వాళ్ళ కంటే. కానీ ఎన్ని ఉన్నప్పటికీ సృష్టికర్త అయిన దేవుని స్మరణలోకి తెచ్చుకోవాలి. మనకు ఏది క్షేమకరమైందో దేవునితో కలిగి ఉంటే క్షేమకరమే కదా, దానికి మించిన దేవుంది. దావీదు చూడండి, దేవుని సహాయం అందుకున్నాడు, దేవుని సహాయం అడిగినాడు. యుద్ధం నాది కాదు ఆయన కన్నా. కనుక ప్రతి విషయంలో దేవుని సహాయం పొందుకోవాలి. కానీ మనుషులు ఏ సహాయం ఇచ్చినా కూడా మనమైతే బాగుపడలేము. కానీ దేవుని సహాయం మీద పాత మీద వచ్చిందనుకంటే ఇంకా నీ స్థాయి, నీ లెవెల్ ఒక రేంజ్లోకి వెళ్ళిపోతుంది. అలాగని నీవు ఒక రేంజ్లోకి వచ్చిందిలే, ఇంకా నాకు దేవుడు అవసరం లేదు అని నీవు ఉన్నట్లయితే మళ్ళీ నీది ఎంతసేపు పోతుంది దేవుడు తలుచుకుంటే. కనుక ప్రతి విషయంలో దేవుని భయభక్తులు కలిగి దేవునితో నడిచిన బిడ్డలంగా ఉండాలని కోరుతున్నాను. ధనం ఏముంది, ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. ఆత్మ ముఖ్యం. ఈ ఆత్మను కాపాడుకునే వాళ్ళు ధన్యులు.
మరణం అందరికి వస్తుంది. ఈ శరీరానికి మరణం ఒక దినం రావాల్సిందే, తప్పదు, తథ్యం. పుట్టినవాడు చావక తప్పదు. మన్నైన వాడు తిరిగి మన్నవక తప్పదు. దేవుడు దయచేసిన ఈ ఆత్మను కాపాడుకోవాలి ప్రియ దేవుని సంగం. ఈ దేహానికి మరణము ఏం కాదు, కానీ ఆత్మ మరణము, రెండవ మరణము చాలా డేంజర్. దాన్ని మనం కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోవాలంటే సృష్టికర్త అయిన దేవుని యేసయ్య వైపు తిరిగితేనే, యేసయ్యను నమ్ముకుంటేనే, యేసయ్యతో సహవాసంలో ఉంటేనే, యేసయ్యతో మనము పాపములు ఒప్పుకుంటేనే మనం ఆయన దగ్గర శాశ్వత కాలంలో ప్రశాంతంగా, నెమ్మదంగా, భక్తి శక్తులతో అక్కడ ఉండదు. చాలా అద్భుతమైన పరలోక రాజ్యం ప్రియ దేవుడు. కనుక అటు స్థితిలో దేవుడు ఆశ కలిగి ఉన్నాడు కనుక, అటు స్థితిలో మనుషులను ఎలా ఉండాలని కోరుతున్నాడు కనుక, గ్రంథం ద్వారా ప్రతి విషయాన్ని మనకు బయలుపరిచిన కనుక, అటు స్థితిలో మనము పరిశుద్ధ ఆత్మదేవుని ఆ జ్ఞానము, బుద్ధి, వివేచన మనకు ఇస్తాడు కనుక, అటు స్థితిలో మనం ముందుకెళ్దాము. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ప్రతి బిడ్డకును అందరికీ దేవుడు దయచేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తలనుచ్చినట్లయితే చిన్న